హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో చికెన్ కీమా బాల్స్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కీమా బాల్స్ కర్రీ అనేది మటన్ అయినా చికెన్ అయినా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేస్తే అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ చికెన్ కీమా బాల్స్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లో పుట్నాలు వేసుకొని పౌడర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 3 లవంగా, 2 యాలక్కి, కొబ్బరి, చెక్క, అలాగే కొత్తిమీర, పుదీనా వేసుకొని కర్రీకి ఎంత కావాలో అంత మటుకు వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మొత్తం పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం చికెన్లో కొద్దిగా కూడా వాటర్ లేకుండా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్గా కైమాకి అయితే వాటర్ వేసి క్లీన్ చేయరు, కానీ మీరు క్లీన్ చేసుకోవాలంటే మొత్తం వాటర్ లేకుండా క్లీన్ చేసుకొని ఆ చికెన్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కారము, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ పెట్టుకున్న మసాలా ముద్దని మొత్తం కాకుండా కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఆ మసాలాని కర్రీలో వాడతాం కాబట్టి కొద్దిగా వేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిగా వేసుకొని మిక్సీకి జార్లో వేసుకొని మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. చికెన్ బోన్ లేకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, దాన్ని ఇలా ముద్దగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి చూడండి చికెన్ మొత్తం చేసేసిన తర్వాత మనం పుట్నాల పౌడర్ని కొద్దిగా వేసుకొని ఇందులో కలుపుకోవాలన్నమాట. కొద్దిగా పుట్నాల పౌడర్ వేసుకుంటూ కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటే అప్పుడు మనము దీన్ని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్ అనే చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొద్దిగా కష్టంగానే ఉంటుంది. నేను కూడా దీన్ని ఫస్ట్ టైము నేర్చుకొని చేస్తున్నాను అనమాట. ఇది మా అత్త నేర్పించారు. యాక్చువల్గా ఇది చాలా కొద్దిగా కష్టమే అని చెప్పొచ్చు, ఎందుకంటే ఫస్ట్ కీమా బాల్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తర్వాత కర్రీ ప్రిపరేషన్ చేసుకోవాలి. సో ఇది ఏమాత్రం మెత్తగా రాకుండా మీరు కరెక్ట్గా చికెన్ని నీళ్ళు వేయకుండా బాగా మిక్సీకి వేసుకోవాలి. తర్వాత ఇలా పుట్నాల పౌడర్ వేసుకొని కలుపుకొని బాల్స్ లాగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేయడమే. సో మొత్తం ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఏమాత్రం బోన్ లేకుండా మనం ఇలా బోన్లెస్ చికెన్ తీసుకొని కీమా బాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకొని ఆయిల్లో మనం బాగా ఈ చికెన్ బాల్స్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ కీమా బాల్స్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత కర్రీ ఎలా చేయాలో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే మనం కర్రీ చేసే పాత్ర పెట్టుకొని అందులో గరిటెంత ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులో మనం మసాలాకు కావాల్సిన లవంగా అవే మెయిన్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పేస్ట్లో వేసాం కాబట్టి. సో ఆనియన్, పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపులోనే మనం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూడండి, ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడే నేను పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి బాగా ఫ్రై చేశాను. సో ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఇప్పుడు మనమైతే ఏదైతే మనం బోన్లెస్ చికెన్ తీసుకున్నాం కదా, అప్పుడు బోన్లెస్ తీసేసినప్పుడు ఏదైనా బోన్స్ మిగిలినా లేదంటే మీరు ఇంకా కర్రీలోకి ఏదైనా చికెన్ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. సో నాకైతే లెగ్ పీసులు ఇంకా కొంచెం బోన్స్ ఉన్నింది మిగిలింది, అవన్నీ వేసి బాగా ఫ్రై చేశాను. సో మనం కర్రీలోకి కాబట్టి మనం వీటిని ముందుగానే ఫ్రై చేసుకున్న తర్వాతే లాస్ట్లో మనం చికెన్ కీమా బాల్స్ అనేవి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసి నేను బాగా ఫ్రై చేస్తున్నాను అనమాట చికెన్ని. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా మిగిలిన మసాలాని కూడా కర్రీలో వేసేసి ఈ మసాలా మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి టమాటా ప్యూరీ, ఒక 2 టమాటోల్ని తీసుకొని వాటిని ప్యూరీ చేసుకొని టమాటా ప్యూరీని కూడా నేను యాడ్ చేసేసాను. సో ఇలా టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో మీరు ఎంత కారం తింటారో అంత తగుమట్టుగా కారము, ధనియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో మనం మసాలా అనేది ఎంత బాగా ఫ్రై చేస్తే కర్రీ అంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో కొద్దిగా కారము ఏమైనా మసాలా తక్కువ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా వేసేసుకొని మనం వాటర్ వేసుకొని ఉడికించుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని బాగా దీన్ని ఒక 10 to 15 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. చూడండి ఇలా బాగా ఉడకాలన్నమాట కర్రీ. సో ఇలా ఒక 15 మినిట్స్ కర్రీ ఉడికిన తర్వాత మనం చికెన్ కీమా బాల్స్ అనేది వేసేసి ఒక 10 to 15 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, 15 మినిట్స్ కర్రీ ఉడికిన తర్వాత మనకు చికెన్ కీమా బాల్స్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సేమ్ దీన్ని మటన్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు చేయొచ్చు. మటన్ని ముందుగానే కీమా చేసుకొని నేను చెప్పిన విధంగా కర్రీని మీరు చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. సో ఈ చికెన్ కీమా బాల్స్ కర్రీ మొత్తం ఉడికిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కీమా బాల్స్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇది ఎందులోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.